హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. వీకెండ్ అనేసి రెస్టారెంట్‌లో పోతుంటారు గదా! మామూలుగా ఎంజాయ్ చేయడానికి. అలా గాకుండా ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా బటర్ నాన్‌ను, అలాగే కాలీఫ్లవరు, బఠానీ కూర. ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్ మెథడ్స్‌లో. ఇది చానా ఈజీనండి. చానా తొందరగా చేసేసుకోవచ్చు. ఇంక బయటికి పోయి తినాల్సిన పని లేదు. ఇలా ఒకసారి ట్రై చేస్తారనుకోని చూపిస్తున్నాను. ఇక్కడొచ్చేసి నేను చూపిచ్చేది ఎక్కడే గాని స్కిప్ చేయకోకుండా చూడండి. అప్పుడే అర్థమైతుంది. లేదంటే గిన మరి మీకు అర్థం కాదన్నమాట మధ్యలో స్కిప్ చేశారంటే. ఇక్కడొచ్చేసి ఫస్ట్ పిండి కలుపుకోవాలి. ఒక అర్ధ కప్పు పెరుగు, 1/4 కప్పు పాలును, ఒక చెంచా ఆయిల్ వేసుకొని ఫస్ట్ పిండి కలిపి పక్కన పెట్టేసుకుంటే నానుతుందనమాట. ఇక్కడొచ్చేసి సాల్ట్ 3/4 స్పూన్ ఏసుకున్నాను. అలాగే నీళ్ళొచ్చేసి ఒక అర్ధ కప్పు కంటే కొంచెం ఎక్కువ వేసుకొని ఇవి బాగా గడ్డలు లేకోకుండా బాగా మ్యాష్ చేసుకోవాలనమాట పెరుగు అనేది. బాగా కలిసిపోవాలి ఆయిలును మనం సాల్ట్ ఏసుకున్నాం గదా! అవన్నీ. అలాగే ఒక కప్పు గోధుమ పిండి, 2 కప్పులు మైదా పిండి. డైరెక్ట్ మైదాతోనే చేయొచ్చు. కానీ నేను కొంచెం గోధుమ పిండి మిక్స్ చేస్తున్నాను. ఈజీగా డైజెస్ట్ అవుతుందనేసి. అలాగే నేను చూపిస్తున్నంత 1/4 స్పూను సోడా పొడిను, అలాగే బేకింగ్ పౌడర్ అనమాట. ఇది కూడా 1/4 స్పూన్ అంత. ఏసుకొని బాగా కలుపుకోవాలి. నీళ్ళు ఏమన్నా తక్కువొస్తే వేసుకోండి. నాకు కొంచెం తక్కువొచ్చినాయి. పైగా వేసుకొని కలిపినాననమాట. అది నేను చూపియలేదు. స్కిప్ అయిపోయింది. ఇది కనీసం అంటే ఒక 3 గంటలు నానితే గిన నాన్ అనేది బాగా మెత్తగా వస్తుందనమాట పొంగుకుంటా. ఇలాగంతా కలుపుకున్నాక ఒక బాగా బండ మీద నేను ఇలా కలుపుకుంటున్నాను గదా! బాగా లాగి లాగి పిసుకుతున్నాను. అలా చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో బబుల్స్, మాయిశ్చర్ ఉంటుంది గదా! అదనేది లేకోకుండా స్మూత్‌గా రావాలన్నమాట. ఎందుకంటే క్రాక్స్ రాకోకుండా పిండి స్మూత్‌గా ఉంటే గిన నాన్ అనేది బాగొస్తుంది. క్రాక్స్ అనేది ఉండకూడదు. ఇలా స్మూత్‌గా రావాలన్నమాట. ఇలాగంతా కలుపుకున్నాక ఇదే గిన్నెలో పెట్టేసుకొని మళ్ళీ ఆరిపోయి క్రాక్స్ రాకూడదనేసి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం తడిగుడ్డ కవర్ చేసేసుకొని మూత పెట్టేసుకుంటే గిన ఒక 2 గంటలు మెత్తగా నానుతుందనమాట. అలాగే ఇక్కడొచ్చేసి ఒక 400 గ్రామ్స్ ఉంటుందండి కాలీఫ్లవరు. ఇది ఇలా పెద్ద పెద్ద కొమ్మలుగా కట్ చేసుకొని వేడి వేడి నీళ్ళల్లోకి కొంచెము సాల్ట్ ఏసుకొని ఒక 5 నిమిషాలు పెట్టేసినామంటే బాగా క్లీన్ అయిపోతుంది. ఏమన్నా పురుగు, డస్ట్ ఏమన్నా ఉంటే గూడా. అది పక్కన వడేసుకున్నాను. ఇక్కడొచ్చేసి 2 స్పూన్లంత శనగిత్తనాలు వేయించినేటివి, 2 స్పూన్లంత పప్పులు, 1.5 స్పూన్ అంత తెల్ల నువ్వులనమాట. ఇది మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. ఈ గ్రేవీ వేయడం వల్ల టేస్ట్ బావుంటుందనమాట. రిచ్ గ్రేవీ. స్మూత్‌గా ఉంటుంది. గ్రేవీతో తినేటప్పుడు కాలీఫ్లవర్ కూర ఇలాగనమాట మెత్తగా ఆడించుకోవాలి పేస్ట్ అనేది. ఇక్కడొచ్చేసి ఒక 3 చెంచాలంత ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఒక కప్పుడు బఠానీ తీసుకున్నాను ఫ్రెష్ అనమాట ఒలిచినేటివి. ఇవి వేయగానే పట్ పట్టుమని ఎగురుతున్నాయి చూడండి. కొంచెం జాగ్రత్త అనమాట. ప్లేట్ అడ్డం పెట్టేసుకోండి. ఇలా నూనెలో వేయించుకొని చేయడం వల్ల కూర పచ్చివాసన అనేది రాకుండా ఉంటుందనమాట తినేటప్పుడు. మనకు కొంచెము తినేటప్పుడు క్రిస్పీగా, క్రంచీగా ఉంటాయి. బఠానీ గానీ, కాలీఫ్లవర్ గానీ ఇలా ఆయిల్‌లో వేయించుకోవడం వల్ల. ఇలా ఓసారి మీరు ట్రై చేయండి. మామూలుగా చేసుంటారు. డైరెక్ట్ పచ్చి వేసేసి. ఇలా ఆయిల్‌లో వేయించుకొని చేయడం వల్ల గూడా చానా బావుంటుంది. ఇది గూడా కాలీఫ్లవర్ గూడా ఇలాగనే ఎర్రగా వేయించుకోవాలనమాట. వేయించేసుకున్నాక పక్కన ప్లేట్‌లో తీసుకుంటున్నాను. ఇంక మిగతా ఆయిల్ ఉంటుంది గదా! అందులోకే ఇప్పుడు మళ్ళీ కొంచెం జీలకర్ర వేసేసుకొని, ఒక బిర్యానీ ఆకేసేసుకొని, ఇంగ ఆయిల్ మళ్ళీ నేను ఎక్స్‌ట్రా వేయలేదండి. ఇదే సరిపోతుందనమాట. అలాగే 2 ఉల్లిపాయలనమాట చిన్నగా కట్ చేసినదేసేసుకొని, ఒక పచ్చిమిరపకాయ చీల్చుకొననమాట. అది గూడా వేసేసుకొని బాగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించాలి. మరి ఎర్రగా కాకోకుండా ఒక 50% అంత మగ్గనిస్తే చాలు. ఇందులోకి ఒక 1/4 స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించేసుకోవాలి. ఇది నాన్‌లోకే గాదండి చపాతీ, పూరీల్లో కూడా చానా బావుంటుంది. అలాగే ఒక టమోటా అనమాట మిక్సీకేసి ప్యూరీలాగా వేసుకుతున్నాను. చానా బావుంటుందనేసి. ముక్కలుగా కట్ చేయొచ్చు. మళ్ళీ టమోటా పీసులు కనిపిస్తే బావుండదనేసి పచ్చి వాసన రాకోకుండా ఇలా వేయించుకుంటున్నాను. మెత్తగా జ్యూస్‌లాగేసేసుకొని. ఇందులోకి పసుపును, ఒక 2 స్పూన్లంత కారం పొడి. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, అర్ధ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 స్పూన్ అంత గరం మసాలా పొడి. ఇది బాగా వేయించుకొని ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా వేయించుకోవాలి టమోటా ప్యూరీలోనే. ఇందాక మనం వేసుకున్నాం గదా! శనగిత్తనాలు, పప్పులు, తెల్ల నువ్వులు ఆ పేస్ట్ అనమాట.
ఇది వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఎవరైనా గెస్టులు వస్తున్నారంటే కూడా ఇలా చేసి పెట్టండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కొత్త రకం అనేసి చాలా బాగుంటుంది. ఇది ఇంకా బయటికి పోవాల్సిన పని లేదు, మనం ఆర్డర్ పెట్టాల్సిన పని లేదు. ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే కనుక చాలా బాగుంటుంది, వాళ్ళు సంతోషపడతారనమాట. అలాగే తగినంత ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక ముక్కాలు గ్లాస్ అంత నీళ్ళు పోసుకొని మనకి ఎంత కావాలనేది గ్రేవీ ఒకటేసారి ఉడికించుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా బాగా ఉడికించుకొని మనము ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ బఠానీ, అది వేసేసుకొని 1 బై 1 ఇంకా కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకొని కొంచెం క్యాలీఫ్లవర్ ఆల్రెడీ మనము నూనెలో వేయించుకున్నాం కదా, ఒక 50% దాకా వేగింటుంది అనమాట. ఆల్రెడీ మనం వేడి నీళ్ళల్లో వేసాము, అక్కడే మెత్తబడిపోయి ఉంటుంది. ఇంకా నూనెలో వేయించడం వల్ల కొంచెం మెత్తగా ఉంటుంది. ఈ కూరలో ఒక 5 మినిట్స్ అలా హైలో పెట్టేసామంటే ఇంకా బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. అంతేనండి. ఉడికిందో లేదో చూసుకొనేసి కొంచెం కొత్తిమీర వేసేసుకొని మన గ్రేవీ ఎంత కావాలో చూసుకొని, లేదంటే గిన కొంచెం వేడి నీళ్ళు వేసుకోవచ్చు మనకి ఇంకా కొంచెం గ్రేవీ కావాలనుకుంటే గిన. ఇలా కొత్తిమీర వేసేసుకున్నాక ఒక నిమ్మకాయ అంతా మొత్తం పిండేసుకోవాలి. బాగుంటుంది పుల్ల పుల్లగా, కారం కారంగా. అంతేనండి. ఇంకా స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. అది కర్రీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నాన్ చేసుకోవాలి. ఇది బాగా మెత్తగా అయిపోయింది కదా, కనీసం అంటే నేను ఒక 3 గంటలు నానబెట్టేసి ఉంటాను. చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్ అయిపోయింది కదా. ఇలాగ ఉండాలి పిండి అనేది. అదిగాక మనము నేను ఆయిల్ వేసి పక్కన పెట్టేసాను కదా, కొంచెం కూడా క్రాక్స్ రాలేదన్నమాట. ఆరిపోవడము అలాంటిది ఏం జరగలేదు. ఇప్పుడు కూడా కొంచెం సేపు ఇలాగా రుద్దుకోవాలన్నమాట. బాగా లాగి లాగి పిసుక్కోవాలి. ఇలా స్మూత్గా అయినాక మనకు ఎంత కావాలో సైజు అంతంత ఉంటలు తీసేసుకొని చపాతి మాదిరి రుద్దుకోవాలి. సేమ్ అదే సైజులోనే, మరీ లా ఉండకూడదు, మరీ పలచగాను రుద్దుకోకూడదు. చూడండి, మనం ముద్ద తీసుకునేటప్పుడు ఇలా క్రాక్స్ రాకూడదు, గుండుగా ఉండాలన్నమాట. అప్పుడే మీకు మనకు నాను చీలిపోకోకుండా బాగా వస్తుంది. ఇలా చపాతీలాగా రుద్దేసుకొని కొంచెం కొత్తిమీరను ఉంటే కలోంజి, లేదంటే గిన నల్ల నువ్వులు అలా పైన చిలకరించేసుకొని రుద్దుకోవాలి. అతుక్కుంటాయి బాగా దీని మీద వేసి రుద్దడం వల్ల. ఇలా రుద్దుకున్నాక మనము ఒక సైడ్ పట్టేసుకొని గట్టిగా ఒత్తినట్లు పట్టుకొని ఒక సైడ్ లాగాలన్నమాట. అప్పుడే మనకు నాన్ షేప్ వస్తుంది. నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు కానీ మీకు చూపించడం కోసం లాగుతున్నానండి. ఇక్కడ వచ్చేసి పెనం బాగా వేడిగా ఉండాలి. ఇది బాగా నాన్ స్టిక్ అస్సలు వాడకూడదు. ఇలాంటి ఐరన్ పెనమే వాడాలి. అది కూడా బాగా కడిగిండాలన్నమాట. ఆయిల్ అనేది ఉండకూడదు. మనం ఇంతకుముందు ఏమైనా చపాతీలు చేసింటే ఆయిల్ ఉంటుంది కదా, అది కడిగేసుకోవాలన్నమాట. ఇలాగ ఎత్తేసేటప్పుడు కొంచెం తేమ చేసుకోవాలన్నమాట. ఈ చపాతీకి వెనక పక్క అతుక్కోవడానికి కోసము ఇలా హైలోనే ఉండాలి. పెనం బాగా హీట్ అవ్వాలి. నీళ్ళు వేస్తే చుర్రనాలన్నమాట. నేను చూపించాను కదా, అంత వేడిగా ఉండాలి పెనము. ఇలా వెనక పక్క నీళ్లు తగిలిచ్చేసి వేసినాం అనుకోండి, అతుక్కుంటుంది. ఒక ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు అలా ఉంచేసి మళ్ళీ ఇలా బోర్ల పట్టుకోవాలి పెనాన్ని. ఇలా హైలో పెట్టుకుంటూ తగ్గించుకుంటూ బోర్ల పట్టుకొని పెనాన్ని అటు ఇటు చూసుకుంటూ కాల్చుకోవాలి. మొత్తం చుట్టూరా కాలాలి కదా, మనకు ఒక సైడే కాలితే బాగుండదు, మరి పచ్చిగా ఉంటుంది. ఇలాగంతా కాల్చుకున్నాక ప్లేట్లో తీసుకొని బటర్ రాసుకోవాలి. నేను ఇక్కడ పెనం మీదే పూస్తున్నాను, ఎందుకంటే ఇంకొక నాన్ కాల్చాలంటే కింద ఆయిల్ ఉండకూడదు అనమాట. అందుకోసం నేను చెప్తున్నది. ప్లేట్లో అయినా తీసుకున్నాక అప్లై చేసుకోవచ్చు బటర్. అంతేనండి, చాలా ఈజీ ఇంట్లో చేసుకోవడం నాన్ అనేది, బటర్ నాన్. చూడండి 2 సైడ్లో బాగా ఎర్రగా గాలింది కదా, చపాతి మందమే ఉంది, ఇంకేం ఎక్కువ లేదు. చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది, చాలా స్మూత్ ఉంటుందండి. బటర్ నాన్ అంటే బటర్తోనే ఉండాలనేసి నేను కొంచెం బటర్ వేసుకుంటున్నాను ఇక్కడ. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు తప్పకుండా చేసుకుంటారనుకుంటున్నాను. ఇప్పుడు బఠానీ, క్యాలీఫ్లవర్ చాలా దొరుకుతున్నాయి కదా అనేసి ఇలా కర్రీ చేశారనమాట. ఇలా పిల్లలకు లంచ్ బాక్స్ కట్టేయచ్చు. మనమైనా బ్రేక్ఫాస్ట్కి అరేంజ్ చేసుకోవచ్చు, లేదంటే ఎవరైనా వస్తున్నారంటే కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట. అంతేనండి, మంచి రెసిపీస్తో వస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.